లేసి 500 రూపాయల కాగితం తీసి చూసుకుంటారు. వీడు దరిద్రం గాల 500 రూపాయల కాగితం ముఖం చూస్తే ఆ రోజంతా నోట్లు వచ్చేస్తాయని దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరికుండదు. 500 రూపాయల కాగితం ముఖం చూస్తే 500 రూపాయల కాగితం ఏమంటుందంటే, మరి పాసి ముఖం కూడా నా ముఖం చూస్తావేంటి, నీ ముఖం చూసుకోరు స్వామి, లేచి ముఖం కడుక్కో సోమరుడా, పొద్దు పొడిసింది 10:30 అయింది, లేచి ముఖం కడుక్కొని చురుగ్గా కొంచెం లేచి పనికెళ్ళు, శ్రమపడు, కష్టపడు, సోమరిపోతులాగా పడుకొని నా ముఖం చూస్తావేంటి, నీ ముఖం చూసుకున్న ఎట్టుందో అంటది 500 రూపాయల కాగితం. మన వాళ్ళకి తెలియక తలుపు తీసి కిటికీ దగ్గర, కిటికీ తీసి తలుపు దగ్గర, బాత్రూమ్ తీసి బెడ్రూము, బెడ్రూమ్ తీసి బాత్రూము, ఏంటి వంటగదిలో నుంచి బాత్రూంలోకి, బాత్రూంలో నుంచి వంటగదిలోకి, ఆ తలుపులు కిటికీలు అంటాయి. నీ దరిద్రం కాల నేనేం చేశాను రా, వారానికి ఒక దిక్కు మార్చేస్తావేంటి, నన్ను వారానికి ఒక చోట పెడతావేంటి, నీ బతుకు మార్చుకోకుండా నన్ను మారుస్తావేంటిరా. ఆ కిటికీలు తలుపులు పాపం గగ్గోలు పెడుతుంటాయి. అంటే మా నాన్నకి దీవెన కలిగే మార్గం తెలియక, దీవెన కలిగే ఆ పద్ధతి మనకు తెలియక అనవసరమైన కార్యక్రమాలు తనమునకలైపోతుంటామండి. ఏం అవసరంలే. వాక్యం ఏమంటుందంటే, నీ పశువుల మంద, నీ గొడ్డు, లేకపోతే నీ చేతి పని సమస్తం నిండైన పూర్ణమైన దీవెనలతో నేను నింపుతాను. మీరు చేయాల్సింది ఒకటే, అదేంటంటే నీవు నా మాట వినిన ఎడల